కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉచిత విద్యుత్, 2 లక్షల రుణమాఫీ, పంట పొలాలకు సాగునీరు అందిస్తూ రైతులకు పెద్దపీట వేస్తున్నాడని రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఏళ్ల బాలరెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమం కొరకు పాటుపడుతుందని, యాసంగి పంటకి మానేరు కెనాల్ ద్వారా ముసాబాద్, పోతుగల్, తెర్లుమద్ది వరకు సాగునీరు అందించే కాలువలో ముసాబాద్ మురికి నీరు వదలడం వల్ల చెత్త చెదారం, తుంగ, పిచ్చి మొక్కలు కాలువలో నిండిపోవడంతో పంట పొలాలకు సాగునీరు అందకపోవడంతో జేసీబీ సాయంతో చెత్తను తొలగిస్తున్నామని, అయినా టీఆర్ఎస్ నాయకులు గగ్గోలు పెడుతున్నారని, గత సంవత్సరం కాళేశ్వరం ద్వారా ముసాబాద్ చెరువు మానేరు నింపామని, కాంగ్రెస్ ప్రభుత్వం ఎకరానికి సాగునీరు అందిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆంజనేయులు, ఇరిగేషన్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అనేకమైనటువంటి కార్యక్రమాలు తీసుకుంటా ఉంది. మరి ఈ యాసంగి పంటకు ఎగువ మానేరు నుంచి కెనాల్ ద్వారా పోతుగల్, ముస్తాబాద్, మరి తెల్లుమద్ది వరకు అందేటువంటి తూములు ఏవైతున్నాయో ఆ తూముల మధ్యలో ముస్తాబాద్లో మురుగునీటి వల్ల ఏటి కాలువలోకి మురుగునీరు వదలడం వల్ల షెల్టు, తుంగ, మరి తీగ జాతికి సంబంధించినటువంటి గడ్డి మొలుస్తూ ఉంది. మరి వ్యవసాయానికి సంబంధించిన సాగునీటి ముందుకు పోవడానికి ఇబ్బంది కలుగుతుందన్న ఉద్దేశంతో మరి మిషన్ పెట్టి ఈ దాదాపుగా 3 నుంచి 4 కిలోమీటర్లు దీన్ని సాఫ్ చేస్తూ ఉన్నాం. మరి నిన్నగాక మొన్న టీఆర్ఎస్కు సంబంధించినటువంటి నాయకులు గగ్గోలు పెడతా ఉన్నారు. మీరు గగ్గోలు పెట్టాల్సిన అవసరం లేదు, మేము ఆల్రెడీ ముందే ప్రిపేర్ అయినాం. రైతాంగానికి ప్రతి ఎకరానికి కూడా నీరు అందించాలనే ఉద్దేశంతో మేము ఉన్నాం. మరి ఏదైతే కాళేశ్వరం నీళ్ళు ఉన్నాయో, మరి ముస్తాబాద్ పెద్ద చెరువుకే కావచ్చు, ఇతరత్ర మీద ఉన్నటువంటి చెల్లె కావచ్చు, అదేవిధంగా అప్పర్ మానేరు కూడా కాళేశ్వరం నీళ్ళు తీసుకొచ్చి మరి ఈ యాసంగి పంటకు రైతాంగానికి పూర్తిగా కూడా నీరు అందించేటువంటి కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన నేను చెప్తా ఉన్నాను.